సార్ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అన్నది ఒకసారి చెప్పండి. అంటే ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? ప్రతి జాబ్‌కి, ప్రతి సెగ్మెంట్‌కి, ప్రతి ఎంప్లాయీకి ఉండాల్సిన క్వాలిటీసే ఉండాలి. హ్మ్. ఒకటి, 2 అడిషనల్‌గా ఉండాలి. ఓకే. ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్‌లో రావాలంటే ఫస్ట్ థింగ్ యూ షుడ్ హావ్ పేషెన్స్. హ్మ్. యూ షుడ్ హావ్ లిజనింగ్ స్కిల్స్. హ్మ్. యూ షుడ్ హావ్ గుడ్ బాడీ అటైర్. బాడీ డ్రెస్ అటైర్ అంట. ఓకే. బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు చాలామంది సేల్స్ ఎందుకు అవ్వట్లేదంటే రీజన్స్ ఏం చెప్తారంటే రియల్ ఎస్టేట్‌లో గాని ఏదైనా ప్రొడక్ట్ బాగోలేదు. ప్రైసింగ్ ఎక్కువుంది. లొకేషన్ బాగోలేదు. డెవలప్‌మెంట్స్ లేవు. హ్మ్. ప్రాజెక్ట్ డిలే అయింది. మన కాంపిటీటర్ ప్రైస్ తక్కువుంది. ఇవన్నీ చెప్తుంటారు. హ్మ్. కరెక్టే. ఇవన్నీ సర్టెన్ పోర్షన్. మేజర్ పోర్షన్ ఏంటో తెలుసా? యాటిట్యూడ్ ప్రాబ్లమ్. 65% ఆఫ్ ది సేల్స్ ఈస్ లాస్ట్ బికాస్ ఆఫ్ ద సేల్స్ ఈస్ లాస్ట్ ఇన్ ఎ కంపెనీ బికాస్ ఆఫ్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది సేల్స్ పర్సన్. ఓకే. ఇక్కడ ఏజెంట్ అంటే వి ఆర్ సేల్స్ పర్సన్. అవును. సేల్స్ అనేది చాలా ఈజీ. యూ షుడ్ నో హౌ టు చాలా వరకు కష్టం మన ఏజెంట్స్ సస్పెక్ట్స్ మీద వర్క్ చేస్తారు. ప్రాస్పెక్ట్స్ మీద వర్క్ చేయాలి. సస్పెక్ట్ ఈస్ డిఫరెంట్. ప్రాస్పెక్ట్ అనేవాడు కొనేవాడు. సస్పెక్ట్ అనేవాడు వీఆర్ వేస్టింగ్ అవర్ టైం. నాన్ ప్రొడక్టివ్ అవుతుంటాడు కొనడు. హ్మ్. నువ్వునే సస్పెక్ట్ చేస్తాం కొనొచ్చు కొనొచ్చు. అదే ప్రాస్పెక్ట్. సో యూ షుడ్ నో వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ సస్పెక్ట్ అండ్ ప్రాస్పెక్ట్. సో ఎవరు సస్పెక్ట్, ఎవరు ప్రాస్పెక్ట్ అనేది ఎలా తెలియాలి? ప్రాస్పెక్ట్ అనేవాడు వాడు మాట్లాడే పద్ధతి మనం అడిగే క్వశ్చన్‌కి ఆన్సర్ చెప్పేదాన్ని మనం ఇవాల్యుయేట్ చేయాలి. అది కొద్దిగా ఎక్స్‌పీరియన్స్‌తో వస్తది. హ్మ్. సో సస్పెక్ట్ అనేవాడు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాడు. ఎంక్వైరీ. ఎంక్వైరీ. సో హ్మ్. ఎంక్వైరీ వేరు, లీడ్ వేరు. అవును. సో ఎంక్వైరీ ఈజ్ లైక్ సస్పెక్ట్, లీడ్ ఈజ్ లైక్ ప్రాస్పెక్ట్. కరెక్ట్. మన సైట్‌కి వచ్చేవాడు లీడ్ అంటాం. హ్మ్. సైట్‌కి రానోడు ఎంక్వైరీ జస్ట్ కనుక్కుంటే ఇప్పుడు వాడికి మన ప్రాజెక్ట్ ప్రకారం ఇంకో ప్రాజెక్ట్ ఉంటది. అక్కడ రేట్ కనుక్కోవాలి. ఓహ్! ఇక్కడ ఇంత రేట్ ఉంటే నా దగ్గర ఇంత రేట్ ఉంటది. అది సాటిస్ఫాక్షన్. బట్ అది ఓకే. వర్కౌట్ కాదు. సో యూ షుడ్ నో హౌ టు క్వాలిఫై ఎ లీడ్. హౌ టు ఐడెంటిఫై ఎ కస్టమర్, హౌ టు ఐడెంటిఫై లీడ్, హౌ టు జనరేట్ ఎ లీడ్, హౌ టు డూ ఆఫ్‌లైన్, హౌ టు డూ ఆన్‌లైన్, హౌ టు ఎంగేజ్ ఎ కస్టమర్, హౌ టు బిల్డ్ rapport విత్ కస్టమర్, వాట్ ఈస్ రెరా, వాట్ ఈస్ గవర్నమెంట్ పర్మిషన్స్. ఇలాంటివన్నీ కూడా ఆర్ట్ ఆఫ్ నెగోషియేషను. సైట్ విజిట్ ఎలా కండక్ట్ చేయాలి. ఏ ఓకే. ఏ ప్రతి పాయింట్ డెప్త్‌లో డీల్ ఎలా క్లోజ్ చేయాలి, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, హ్మ్. ఏమేమి పరికరాలు ఉన్నాయి, ఎంత కాస్ట్ అవుతది, రెరా లైసెన్స్ ఎలా తెచ్చుకోవాలి, హ్మ్. ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం సేల్స్ కిట్‌లో ఏం తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా అన్నీ బుల్లెట్ పాయింట్సే. ప్రతి హెడ్డింగ్ మీద నేను గంట సేపు మాట్లాడతాను. ప్రతి హెడ్డింగ్ మీద మినిమమ్ గంట నుండి 2 గంటలు మాట్లాడతాం. అప్పుడు మీకు డెప్త్. మీకు ఇంకోటంటే మేము మా మెయిన్ స్పెషాలిటీ మిగతా వాళ్ళు చేయింది ఫ్రీ ట్రైనింగ్ అనేవాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్‌ను గంట సేపు చెప్పి మార్కెట్ చేయమంటారు. మన దగ్గర ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఏ సెగ్మెంట్‌లో అయినా ఇండియాలో ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా చేసుకోగలుగుతారు. ఓకే. ఆ స్పెషాలిటీ దట్ ఈస్ ద యూనిక్‌నెస్. ఇప్పుడు చాలామంది ఉన్నారు మార్కెట్‌లో. బట్ నేనిచ్చే ట్రైనింగ్ హార్డ్‌లీ 1 ఆర్ 2 అంటే సబ్జెక్ట్ వైస్. మోటివేషన్ దేర్ ఆర్ సో మెనీ స్పీకర్స్. ఐ డోంట్ మోటివేట్. మోటివేట్ అనేది నాకు తెలిసిన మటుకు ఇట్స్ రాత్ గయి, బాత్ గయి. టెంపరరీ. రూమ్‌లో ఉన్నంత సేపు బాగా చెప్తారు. బిజినెస్ వాళ్ళు చేసుకుంటే తప్పులేదు. బట్ ఇట్ డజంట్ హెల్ప్ ఇన్ రియల్లీ అక్వైరింగ్ ద నాలెడ్జ్. ఆ ఉన్న 3 గంటలు, 2 గంటలు హ్యాపీగా నవ్వుతారు. మంచి మజా ఉంటది. కడుపు ఉబ్బిపోతే 2 కేజీలు పెరుగుతారు. నెక్స్ట్ రోజు రాగానే కుక్క తాగుంటది కదా! లాగి పట్టుకున్నంత సేపు హ్మ్. స్ట్రెయిట్ ఉంటది. స్ట్రెయిట్‌గుంటది. వదిలేస్తే బ్యాక్ టు పెవిలియన్. కరెక్ట్. సో మనం ఏంటంటే మనం సబ్జెక్ట్ ఓరియెంటెడ్. యూఆర్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్. సబ్జెక్ట్ ఫిజికల్‌గా గ్రౌండ్ లెవెల్‌లో మేము పని చేసాం. హ్మ్. ఒక సైట్ విజిట్ ఎలా చేయాలంటే నాకంటే ఈ మోటివేషన్ స్పీకర్స్ చెప్పలేకపోవచ్చు. హ్మ్. అంటే వాళ్ళ ఫీల్డ్‌లో వాళ్ళు నేను ఐ యామ్ నాట్ ఎ గుడ్ మోటివేటర్. బట్ ఐ యామ్ ఎ గుడ్ సబ్జెక్ట్ ప్రొవైడర్. సో మీరు డిసైడ్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ కంపెనీస్ మోటివేషన్‌లో ఒక హీరోయిన్ తెచ్చి, ఒక సెలబ్రిటీని తెచ్చి ఫుడ్ పెడితే బిజినెస్ అవ్వదండి. రియల్ టాలెంట్ ఉంటే బిజినెస్ అవుతది. యూ షుడ్ నో హౌ టు సెల్. ఒక టాపిక్ అబౌట్ హౌ టు సెల్ ఎనీథింగ్ అండి. డోంట్ మేక్ డోంట్ సెల్. మేక్ ది కస్టమర్స్ బై అనే టాపిక్ మాట్లాడతారు. అది చాలా మందికి తెలీదు. హ్మ్. డోంట్ సెల్. మేక్ ఎ కస్టమర్ బై. నీడ్ జనరేట్ చేయాలి. నీడ్ అర్జెన్సీ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి? అన్నిటికి ఒకటే ఉండదు. ప్రతి కేస్ టు కేస్ రూల్ మారుతది. కరెక్ట్. అవతలాడు బట్టి మనం నీడ్ క్రియేట్ చేయాలి. హ్మ్. సో అది మేము చెప్తాం. అసలు మీరు డీల్ ఎప్పుడు నెగోషియేషన్‌కెళ్ళాలి, మీటింగ్ ఎప్పుడు అరేంజ్ చేయాలి అనేది అనుభవంతో వస్తది. సో రియల్ ఎస్టేట్ కొత్తగా వచ్చే ఏజెంట్స్ చేయాల్సిన పని నెట్వర్క్ కనెక్షన్ తీసుకొని మీ సీనియర్‌కి అప్పజెప్పాలి నాలాంటోడికి. హ్మ్. క్లోజ్ చేసి మీ డబ్బులు మీకు ఇస్తాడు. ఇక్కడ సీనియర్స్ తినేది 10%. 90% జూనియర్స్‌కొస్తది. బట్ అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటే సీనియర్ వచ్చి 2 నిమిషాలు మాట్లాడి డీల్ ఆ 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ 3 మినిట్స్‌లో మాట్లాడాడు. నువ్వు 95% నువ్వే చేసావు. 5% అయితే కదా డీల్ అయ్యేది. అవును. ఇప్పుడు మ్యాచ్ అంతా బాగా కొట్టావు. 250 రన్స్ కొట్టాలి. 248 కొట్టావు. లాస్ట్ బాల్ కొట్టినట్టు ఎక్కువ హైలైట్ అవుతాడు.
6 4 ఇప్పుడు ధోని గారు వచ్చారు, ఇంకెవరు 4 6లు కొడతారు. సో దేర్ ఇస్ ఆల్వేస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పీరియన్స్, ప్రొఫెషనలిజం, మెచ్యూరిటీ ఇవన్నీ ఉన్నాయి. సో మినిమం కావాల్సిన లక్షణాలు ఏంటంటే నేను చెప్పినట్టు ఇవన్నీ కూడా ప్రొడక్ట్ నాలెడ్జ్, జియోగ్రఫికల్ నాలెడ్జ్, డెవలప్మెంట్ నాలెడ్జ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్, కొత్తగా ఏమొస్తాయి నెక్స్ట్ 5 ఇయర్స్, పాత 5 ఇయర్స్లో ముందు 5 ఇయర్స్లో రేట్ ఎంత ఉంది, ఇప్పుడు రేట్ ఎంత ఉంది, ఇప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్లో రేట్ ఎంత అవుతుంది, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, రేట్ ఎలా, చాలామంది తెలియదు రేట్ ఎలా కనుక్కోవాలి, సర్వే ఎలా చేయాలి, అది ఏ జోన్లో ఉంది. నార్మల్ డిటీసీపీ ఫుల్ ఫామ్ తెలియదు, ఐజీబీసీ ఐజీబీసీ అంటే ఏంటి సార్? నేను ఐజీబీసీ ఎందుకు రీసెంట్గా నన్ను కమిటీలో తీసుకున్నారు, ఐజీబీసీ ఇండియన్ గేమ్ బిల్డింగ్ కౌన్సిల్ అని. కరెక్ట్. సో ఇవన్నీ కూడా ఒక అన్పడ్ అంటే అన్ప్రొఫెషనల్కి ఇవన్నీ తెలియవండి. వాడికి ఏంటంటే సైట్ చూపిస్తే పని అయిపోయింది అనుకుంటాడు. సైట్ చూపించడం 1% ఆఫ్ ద జాబ్. కరెక్ట్. సో ఓవరాల్గా మేము ఏం చెప్తామంటే కంప్లీట్ క్యాప్సూల్ ఆఫ్ ఎ ప్రొఫెషన్. మన దగ్గర ఒక 3 నెలలు 2 నెలలు ట్రైన్ అయితే హీ విల్ బికమ్ అన్ ఎక్స్పర్ట్ అండ్ వీల్ ఆల్సో మేక్ దమ్ కేస్ స్టడీస్ అంటాం. ఇందాక మీరు అడిగారు కేస్ స్టడీస్, రోల్ ప్లేస్. అంటే నువ్వు ఏజెంట్గా, ఇప్పుడు ఆయుష్మాన్ ఉన్నాడు, ఏజెంట్గా మాట్లాడితే నువ్వు ఏం తప్పులు చేస్తావు అర్థంలో చూపిస్తాం. దెర్ విల్ బి టీమ్ ఆఫ్ పీపుల్, వాళ్ళ దగ్గర మీరు ఏజెంట్గా మాట్లాడాలి. ఒక మాక్ రౌండ్, మాక్ డీల్ చేసాం, మీకు రియల్ తప్పు చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను అంట, ఇప్పుడు సపోజ్ మీరే కొత్తగా వచ్చారు, ఇంకో మీ బాస్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్నాడు, మీరు ఒక కస్టమర్ దగ్గర 2 కోట్ల రూపాయలు లీడ్ వచ్చింది, వానికి ఒక ప్లాట్ కావాలి, మీకు ఎంక్వైరీ వచ్చి మీరు వెళ్ళారు. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి బయ్యర్, నేను అడుగుతాను, నువ్వు ఇంట్రడక్షన్ ఇస్తాను, నేను సో అండ్ సో పలానా, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అంటే నువ్వేం చెప్తావు, ఫస్ట్ టైం వచ్చావు, ఫెయిల్ అయ్యావు కదా, అక్కడ ఆన్సర్ ఎలా చెప్పాలి? సరే నువ్వు వచ్చావు, నేను మాట్లాడాను, సార్ ఐఎమ్ సో అండ్ సో మాట్లాడుతున్నాను అంటే, అసలు నీకు నా నెంబర్ ఎవరిచ్చారు, ఎవరిచ్చి చెప్పు, జైల్లో పెడతాను, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, అప్పుడు ఎలా రెస్పాండ్ కావాలి? కరెక్ట్. సో ఇలాంటి టిప్స్ ఎవరు బయట మీకు ఏ గూగుల్లో దొరకవు. వీ గివ్ దెమ్ ఏ ప్రాక్టికల్ అప్రోచ్. ఇప్పుడు బయ్యర్ అంటాడు, మీరు చాలా రేట్ చెప్తున్నావు నీ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు తక్కువలో దొరుకుతుంది, 3000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ తక్కువ ఉంది అంటాడు. హౌ విల్ యూ జస్టిఫై? ఇవే కదా అబ్జెక్షన్ హ్యాండ్లింగ్, కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్. ఇది చేయడం రావాలి. ఇది ఎవరు చెప్పట్లేదు. ట్రైనింగ్లో ప్రాజెక్ట్ చెప్పేసాడు, స్విమ్మింగ్ పూల్ ఇస్తాం, క్లబ్ హౌస్ ఇస్తాం, రోడ్లు ఇస్తాం, పార్క్ అని చెప్పి అది కాదండి. యాజ్ ఏ ఏజెంట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ కస్టమర్. బ్రోచర్లో ఎమ్యూనిటీస్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఉంటాయి మీరు చెప్పినట్టు. సో అక్కడ ఉన్నది మనం మాట్లాడకూడదు, అక్కడ లేనిది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. కస్టమర్ పెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి. ప్రతి కస్టమర్ కూడా ఒక ప్రాబ్లంతో ఎదుర్కోవాలి. ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేయనంత వరకు డీల్ క్లోజ్ కాదు. ఆ ప్రాబ్లం ఎలాగ ఐడెంటిఫై చేయాలో మేము మాక్ స్టడీస్ చెప్తాం, కేస్ స్టడీ ఇస్తాం. నీకు పేపర్లో ఏది వచ్చింది, డిజిటల్ మార్కెటింగ్ లీడ్ 100 మందికి వెళ్తుంది, 100 మంది నీకు క్లోజింగ్ ఛాన్స్ 1% కూడా లేదు. అదే మేము ఏం చేస్తున్నాం, నీకు వచ్చిన లీడ్ని క్యాటర్ చేయడం వేరు, నువ్వు లీడ్ క్రియేట్ చేసుకుని క్యాటర్ చేయడం. లీడ్ క్రియేట్ చేసుకుని అది మేము చెప్తాం హౌ టు క్రియేట్ ఏ లీడ్. ఆ క్రియేట్ చేసుకున్నట్టు సక్సెస్ఫుల్ అవుతాడు. ఎందుకంటే కాంపిటీషన్. ఇప్పుడు సపోజ్ నువ్వే ఉన్నావు, మీ ఇంటి ఎదురుడు కావాలి నీ ఫ్రెండ్, నీకు చెప్తాడు కానీ నాకు చెప్పడుగా. కరెక్ట్. ఆ లీడ్ ఎవరికైనా వెళ్తుందా? అది ఎక్స్క్లూజివ్గా ఆయనకే యాక్సెసిబుల్ ఉంటుంది. నువ్వు ఫెయిల్ అయితే వెళ్తుంది. బట్ అదే మ్యాజిక్ మిక్స్ పబ్లిక్లో టూలెట్ బోర్డ్ చూసి అందరూ అదే చేస్తారు. నువ్వు చేసి యూ షుడ్ హ్యావ్ యువర్ యూఎస్పీ. కరెక్ట్. నీ దగ్గర ఇప్పుడు హైదరాబాద్లో లక్షల ఏజెంట్స్ ఉన్నారు, హైదరాబాద్ ఫర్గెట్ అబౌట్ తెలంగాణ. బట్ నీ దగ్గరికి ఎందుకు రావాలి? దేర్ ఆర్ 1000 యాంకర్స్ ఇన్ హైదరాబాద్. వై పీపుల్ షుడ్ కమ్ టు యూ? వై యువర్ ఛానల్ షుడ్ టేక్ సమ్ యాంకర్? ఆ యూఎస్పీ ఉండాలి కదా. పర్సనాలిటీ ఉండొచ్చు, బాడీ లాంగ్వేజ్, రకరకాలు. ఇప్పుడు కొంతమంది ఫేమస్ సుమా గారు ఉన్నారు, కాంపిటీషన్ ఎక్కడ ఉంది? అంతమంది ఉదయభాన్ అని ఒక అమ్మాయి ఉంటుంది, శిల్పా చక్రవర్తి అని కొంతమంది, ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రెండ్ ఉంటుంది. సో వాళ్ళకి ఎవరి యూనిక్నెస్ వాళ్ళకు ఉంది. కరెక్ట్. సో నేను అనేది యాజ్ ఏజెంట్గా యూ షుడ్ క్రియేట్ యువర్ ఐడెంటిటీ. చాలామంది ఏమంటారు నాకు అది లేదు ఇది లేదు, అవన్నీ మీరు పైకి రావాలంటే మీరు కష్టపడండి. యూ షుడ్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. డోంట్ డిపెండ్ వాడు వచ్చి హెల్ప్ చేస్తారు, ఎవరో వస్తారు ఏదో చేస్తారు, అదంతా కళ. ఇట్స్ జస్ట్ బుల్షిట్ అది. కరెక్ట్. సో ఈ మెయిన్గా కస్టమర్ని అర్థం చేసుకునే తత్వం ఉండాలి, ఆ మైండ్ ఉండాలి, ఆ నాలెడ్జ్ ఉండాలి. హౌ టు ఎక్స్ట్రాక్ట్, హౌ టు అండర్స్టాండ్ కస్టమర్ రియల్గా ఏం కావాలి, ఆయనకి లోన్ కావాలి, అతని బడ్జెట్ ఎంత, లీగల్ ఒపీనియన్ ఉందా లేదా, ఫ్యామిలీ వాస్తు అడ్డుతున్నారు, వాస్తు ఎలా కన్విన్స్ చేసి నాకు వెస్ట్ వద్దు ఈస్టే కావాలంటే వెస్ట్ తాలూకు అడ్వాంటేజెస్ ఏంటి, లేదా నార్త్ తాలూకు చాలా మంది తెలీదు. ఈస్ట్ అంటారు, కొంతమంది ఈస్ట్ పడదు కానీ ఈస్ట్ అడుగుతారు. సో యూ టు ఫైండ్ అవుట్ అక్కడ ఉన్నది, నీ దగ్గర ఉన్నది నువ్వు అమ్మగలగాలి. కస్టమర్ అడిగిన కోరికలని మనం తీర్చలేం, ఏ ఫీల్డ్ అయినా. కెన్ వీ డూ ఇట్? కరెక్ట్. ఇప్పుడు 1000 రూపాయలకి ఇచ్చే ముందు సమ్ కంపెనీస్ 100 రూపాయలు చేస్తారు, వాడు 100 రూపాయలు 10 రూపాయలు కట్టుతాడు, చేయాలి కదా. 10 రూపాయలకి ఇస్తే 1 రూపాయి కట్టుతాడు. కరెక్ట్. సమ్టైమ్స్ పాసిబుల్, సమ్టైమ్స్ ఇట్స్ నాట్ పాసిబుల్. సో యాజ్ అ ఏజెంట్ యూ షుడ్ హ్యావ్ ది ఓవరాల్ డైమెన్షన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్.
ఒక ఫీల్డ్ ఉంటే ఒకప్పుడు మనకి ఆర్ఎంపీ డాక్టర్ అంటే ఫేమస్, తర్వాత ఎంబీబీఎస్ చేసి పెద్ద డాక్టర్, ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయింది, ఎండి అయిపోయింది, ఇంక ఎండి స్పెషలిస్ట్ కార్డియాలజీ అయినా సరే కొంతమంది రోడ్డు మీద ఉన్నారు. నా పీపుల్ ముక్కుకి వేరు, ఈ చెవికి వేరు, హ్యాండ్కి వేరు, హార్ట్కి వేరు, కిడ్నీ కూడా సపరేట్ డాక్టర్ హాస్పిటల్స్ ఉన్నాయి. కరెక్ట్. సో రియల్ ఎస్టేట్లో కూడా యూ హ్యావ్ టు బికమ్ అన్ ఎక్స్పర్ట్. స్పెషలైజేషన్ చాలా మంది ఇంకో డౌట్ ఏంటంటే ఏ సెగ్మెంట్ తీసుకోవాలి, ఏ ఏరియా తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మన ట్రైనింగ్లో ప్రొఫెషనల్ విల్ టెల్ వాట్ ఈజ్ యువర్ స్కిల్ సెట్, నువ్వు దేనికి సెట్ అవుతావు. నీ టై కట్టుకుంటున్న తర్వాత కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళడం వేస్ట్, ఇన్సెంట్ లేకుండా హవాయి చెప్పులతో వాడు ఏజెంట్గా పనికిరాడు. యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ ప్రొఫెషనల్. గ్రూమింగ్ ఇలాంటివన్నీ కూడా మనం ఫోకస్తో డెఫినెట్గా దే కెన్ ఎర్న్ వాట్ దే వాంట్. బట్ ఇనీషియల్గా రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే, ఇట్ టేక్స్ టైం. మార్వాడి లాంగ్వేజ్లో 1000 दिन चाहिए ब्रेक इवन के लिए. यू नो व्हाट इज ब्रेक इवन? नो प्रॉफिट नो लॉस. పెట్టింది 1000 రోజులు ఆగాలంట, మన వాళ్ళు 100 రోజులు ఆగరు. So somebody is facing this kind of difficulty, they can approach me. I'll literally give them a physical practical experience. 25,000 మందిని చేసామంటే అంత ఈజీ కాదు. ఆల్ సెగ్మెంట్స్, కమర్షియల్, రెసిడెన్షియల్, రీటైల్, ఇండస్ట్రియల్ వేర్ హౌస్, గోడౌన్స్, ఎస్సీ పార్క్, ఐటీ పార్క్, ఎస్సీ జెట్స్, ఇవన్నిట్లో కూడా మనకు అనుభవం ఉంది. సో చాలా మంచి పాయింట్స్ హైలైట్ చేశారు సార్. ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది, రియల్ ఎస్టేట్లో వచ్చి నెక్స్ట్ డే నుంచే సంపాదించాలి అంటే అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. 1000 days అంటే 3 years అప్రాక్సిమేట్లీ. సో మినిమం అంత టైం ఉండి మీకు ఒక ఫౌండేషన్ బిల్డ్ చేసుకొని, ఒక పేరు బిల్డ్ చేసుకొని, ఒక నెట్వర్క్ క్లయింట్ బేస్ బిల్డ్ చేసుకుంటేనే మేబీ అప్పుడు మీకు మెల్లిమెల్లిగా ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇట్ టేక్స్ టైం అనమాట. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.